లిక్కర్ కేసులో జగన్ రెడ్డిని ఇరికించేందుకు చంద్రబాబు ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో తప్పుల మీద తప్పులు చేస్తున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందులో 11 కోట్లు స్వాధీనం చేసుకున్న సంగతి కూడా ఒకటని చెప్పక తప్పదు. ఏపీ నుంచి సిట్ అధికారులు హైదరాబాద్ వచ్చి మరీ డబ్బులు స్వాధీనం చేసుకున్న కొద్ది గంటల్లోనే ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి వేసిన పిటిషన్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. హైదరాబాద్ నగర శివార్లలోని కాచారం గ్రామంలో సులోచన ఫామ్ హౌస్ లో సిట్ స్వాధీనం చేసుకున్న 11 కోట్ల వ్యవహారం కీలక మలుపు తిరిగిందని చెప్పాలి. సిట్ సీజ్ చేసిన డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదని A1 కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. బుధవారం వేకువజామున A40 వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారంతో సులోచన ఫామ్ హౌస్ లో సిట్ తనిఖీలు చేయగా 12 అట్టపెట్టల్లో 11 కోట్ల నగదు బయటపడింది. ఈ నగదు లిక్కర్ కేసులో వసూలు చేసిన కమిషన్ డబ్బేనంటూ సిట్ చెబుతోంది. A1 కేసిరెడ్డి సూచన మేరకు A12 చాణక్య, A40 వరుణ్ కలిసి ఫామ్ హౌస్ లో 11 కోట్లు దాచినట్లు సిట్ వాదిస్తోంది. అయితే సిట్ చెబుతున్నవన్నీ అబద్దాలేనని, తనకు బెయిల్ రానివ్వకుండా అడ్డుకునే కుట్రలో భాగంగా ఫామ్ హౌస్ లో దొరికిన డబ్బు తనదిగా ప్రచారం చేస్తున్నారని A1 కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫామ్ హౌస్ యజమాని తీగల విజయానందరెడ్డికి అనేక వ్యాపారాలు ఉన్నాయని, ఇంజనీరింగ్ కాలేజ్, ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నట్లు తన పిటిషన్లో చెప్పడంతో ఆయనపై అనుమానాలు తలెత్తేలా చేశారని అంటున్నారు. 100 కోట్ల టర్నోవర్ ఉన్న విజయానందరెడ్డి యాజమాన్యంలో ఉన్న అరేట్ ఆసుపత్రిలో తన భార్యకు చిన్న వాటా మాత్రమే ఉందని కేసిరెడ్డి వెల్లడించారు. విజయానందరెడ్డితో అంతకు మించి సంబంధాలు లేవని తెలిపారు. వేరొక నిందితుడిచ్చిన సమాచారంలో 11 కోట్లు స్వాధీనం చేసుకున్నామని సిట్ చెబుతున్నప్పటికీ లిక్కర్ కేసుతో వాటికి లింకులు పెట్టడం కుదరదని న్యాయవాద వర్గాలంటున్నాయి. కేవలం దాన్ని బ్లాక్ మనీగా పరిగణించడం మినహా చేసేదేమీ లేదని వాదిస్తున్నారు. ఈ విషయంలో సిట్ తొందరపడిందని విశ్లేషిస్తున్నారు. మిథున్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి గన్మెన్లను పట్టుకు వెళ్లటం కూడా ఇప్పుడు వివాదమై కూర్చుంది. లిక్కర్ కేసులో అరెస్టైన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించిన తాజా, గతంలో పనిచేసిన గన్మెన్లను మరోసారి తీసుకెళ్లటం చర్చనీయాంశమైంది. ఈ మధ్య ఒకసారి మిథున్ రెడ్డి గన్మెన్లను తీసుకెళ్లిన సిట్ అధికారులు తమకిష్టం వచ్చిన రిపోర్టును తయారు చేసుకుని వాటిపై సంతకాలు చేయించుకున్నట్టు ఆరోపణలున్నాయి. సిట్ అధికారులు కోరినట్టు వాళ్ళు రాసుకొచ్చిన వాంగ్మూలాలపై సంతకాలు చేశారని, మళ్లీ ఇప్పుడు ఎందుకు తీసుకెళ్లారో అర్థం కావటం లేదని గన్మెన్ల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గన్మెన్లకు నాయకుల వ్యక్తిగత విషయాలతో సంబంధం ఉండదని, అలాంటిది తమ వాళ్లను ఎందుకు వేధిస్తున్నారో అర్థం కావటం లేదని కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు. ఏ కేసు విచారణలోనూ గన్మెన్లను తీసుకెళ్లటం చూడలేదని, మరీ ముఖ్యంగా ఇలా వేధించడం ఎప్పుడూ చూడలేదని వైసీపీ లీగల్ సెల్ అంటోంది. కావాలనే పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలను సంధిస్తూ వేధించే ప్రయత్నం జరుగుతోందన్నారు. మిథున్ రెడ్డికి వ్యతిరేకంగా గట్టి సాక్ష్యాలు సేకరించే పని చేపడితే బావుంటుందని, అందుకు చిన్న ఉద్యోగులను బలి చేయటం ఏంటని గన్మెన్ల కుటుంబ సభ్యులు కూడా ప్రశ్నిస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.